తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారద ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం వినోద్ కుమార్ హాజరయ్యారు. తనపై నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చిన అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి శారద కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే భిన్నంగా మహిళా కమిషన్ను నడిపిస్తానని నేరెళ్ల శారద అన్నారు. నాపై ఎంతో నమ్మకంతో ఈ ఉమెన్ కమిషన్కి న్యాయం చేయగలనని భరోసాతో నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ పేపర్ చదువుతాము, రేపు మర్చిపోతాము. ఇంకొకరి ఇంట్లో జరిగింది మనకెందుకు లేని వదిలేస్తాము. ఆ రకంగా మన ఇంటి వరకు ఎప్పుడు వస్తుందో సమస్య మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి తెలంగాణలో ఈ ప్రభుత్వం మాత్రం మహిళా సంరక్షణ కోసం, మహిళల కోసం ఎంత దూరమైనా కానీ వెళ్ళి వాళ్ళకు ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కోసం చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు బాధ్యత తీసుకొని త్వరలోనే మీ ముందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తాము, ఏ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలు, ఏ స్థాయిలో ఉన్న మహిళలైనా సరే, అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఒకప్పుడు అరే పర్వాలేదు కొంచెం కింద దిగువ స్థాయికి సంబంధించిన వాళ్ళకి